హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి వివిధ రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. డీటెయిల్కి అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకు వెబ్సైట్ అయితే అనమాట bis.gov.in క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చారు. సో ఒకసారి డీటెయిల్గా అయితే ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మనకి చెక్ చేస్తే ఫ్రెండ్స్ వివిధ రకాల పోస్టులు అయితే ఇచ్చారండి. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చెక్ చేస్తే కనుక మనకి ఇక్కడ చెక్ చేస్తే కనుక అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, తర్వాత మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ. సో ఇవి వచ్చేసి మనకి అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించిన పోస్టులు అనమాట. అండ్ కింద ఇక్కడ మనం చెక్ చేస్తే మనకి టోటల్గా వచ్చేసి గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు ఇలా డివైడ్ చేస్తారండి అన్ని పోస్టులని. సో ఇక్కడ మనకి ఫస్ట్ చెక్ చేస్తే గ్రూప్ ఏ పోస్టులు అనమాట, నెక్స్ట్ గ్రూప్ బి పోస్టులు, తర్వాత గ్రూప్ సి పోస్టులు. సో ఇలా మనకి అన్ని డివైడ్ చేస్తారనమాట. ఒకసారి ఇవి వచ్చేసి మనకి గ్రూప్ ఏ పోస్ట్ అనమాట. గ్రూప్ బి పోస్ట్ చెక్ చేస్తే కనుక మనకి పర్సనల్ అసిస్టెంట్ అనమాట. నెక్స్ట్ చెక్ చేస్తే కనుక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట, క్యాడ్ అంటారు. అండ్ నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులు చెక్ చేస్తే కనుక స్టెనోగ్రాఫర్, అండ్ నెక్స్ట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ఏజ్ కూడా ఇచ్చారండి. ఏ పోస్ట్కి ఎంత ఏజ్ ఉండాలి ఏంటంటే ఇంకా ఇక్కడ మాక్సిమం 35 ఉంచారండి. కొన్ని పోస్టులకి అయితే ఇంకా 27 ఇచ్చారు. ఇక్కడ స్టెనోగ్రాఫర్కి 27 ఇయర్స్ ఇచ్చారు. తర్వాత సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసి 27 ఇయర్స్ వచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. అది కూడా ఒకసారి చూద్దాము. సో మనకి హైయెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల్లో చెక్ చేస్తే కనుక మనకి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఈ పోస్టులు మనకి ఎక్కువగా ఉన్నాయి. 120 పోస్టులు అయితే ఉండడం జరిగిందన్నమాట ఫ్రెండ్స్. సెకండ్ చూస్తే కనుక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో ఇవి కూడా మనకి 78 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటనేది ఒకసారి చూద్దాము అన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్నికల్ పోస్టులను సపరేట్గా ఇచ్చారు. సో ల్యాబొరేటరీ టెక్నికల్ పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ. అండ్ నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులు అంటే సీనియర్ టెక్నీషియన్. ఇక్కడ వచ్చేసి మనకి కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, తర్వాత ఫిట్టర్, ఎలక్ట్రీషియన్. ఇవి వచ్చేసి మనకి ఐటీఐ వాళ్ళకి అనమాట. ఐటీఐ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఈ పోస్టులకు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చి టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్. సో ఇవన్నమాట పోస్టులు అయితే కనుక. అండ్ వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది ఒకసారి చూద్దామండి. సో వేకెన్సీస్ అయితే ఇవన్నమాట. అండ్ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో కొన్నిటికి ఆల్మోస్ట్ డిగ్రీ ఉన్నాయండి, కొన్ని మాస్టర్ డిగ్రీ కూడా ఉన్నాయి. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చెక్ చేసిన బ్యాచిలర్ డిగ్రీ ఉండాలంటే ఏదైనా యూనివర్సిటీ. తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు కంప్యూటర్ స్కిల్స్ బాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ చెక్ చేస్తే అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ క్యాడ్ అంటారు. సో దీన్ని కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటో క్యాడ్. సో ఆటో క్యాడ్లో మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటో క్యాడ్ అండ్ డ్రాఫ్ట్స్మెన్షిప్స్ ఇన్ ది రిలవెంట్ డిసిప్లిన్. సో అది లేదా తర్వాత డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, సివిల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్. సో డిప్లొమాలో మీకు సివిల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఏదైనా డిగ్రీ డిప్లొమాతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ క్యాడ్లో ఉంటే కనుక మీరు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ స్టెనోగ్రాఫర్ చెక్ చేస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ అనమాట, ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ. సో మనకి ఏ పోస్ట్ చెక్ చేసుకున్నా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కంపల్సరీ అడిగారండి. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే సీనియర్ పోస్ట్ మనకి ఎక్కువగా ఉన్నాయి దీనికి అనమాట. సో ఈ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనమాట. వీటికి చూస్తే చెక్ చేస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ అనమాట, ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. తర్వాత క్వాలిఫైయింగ్ స్కిల్స్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కన్సిస్టింగ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్, తర్వాత టెస్ట్ ఇన్ స్ప్రెడ్ షీట్స్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో దీనికి ఎక్సెల్ బాగా వచ్చిండాలన్నమాట ఈ పోస్ట్కి సంబంధించి. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో అండ్ టైపింగ్ స్పీడ్ టెస్ట్. ఇవన్నీ ఏంటంటే మనకి టైపింగ్ స్కిల్స్ బాగుండాలన్నమాట, కంప్యూటర్ స్కిల్స్ బాగుండాలి తర్వాత డిగ్రీతో పాటుగా. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకి ఫర్ మెకానికల్ డిసిప్లిన్, ఫర్ కెమికల్ డిసిప్లిన్, ఫర్ మైక్రోబయాలజీ డిసిప్లిన్. సో వీటిలో 3 years డిప్లొమా ఉండాలన్నమాట. ఫర్ మెకానికల్ డిసిప్లిన్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారనమాట. ఫర్ కెమికల్ డిసిప్లిన్ చెక్ చేసిన బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్. తర్వాత మైక్రోబయాలజీ డిసిప్లిన్ చేసిన బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండాలన్నమాట. అండ్ సీనియర్ టెక్నీషియన్ చెక్ చేస్తే 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. 10th క్లాస్తో పాటు ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అందులో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ప్లంబర్, వైర్మెన్, వెల్డర్. సో వీటిలో ఉండాలన్నమాట ఐటీఐ 10th క్లాస్తో పాటు ఐటీఐ. సో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది సీనియర్ టెక్నీషియన్కి. అండ్ టెక్నీషియన్ చెక్ చేస్తే 10th క్లాస్ ఉండాలి, తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. లేదా థర్డ్ చెక్ చేస్తే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో ఎలక్ట్రీషియన్, వైర్మెన్ వీటిల్లో. సో క్వాలిఫికేషన్ చెక్ చేస్తే అదనమాట ఈ దేనికి సంబంధించి. ఇక్కడ మనకు ఎలా ఈ యొక్క పోస్టులు ఫిల్ చేస్తారని కనుక ప్రతి వాటికి అయితే కనుక ఆల్మోస్ట్ ఎగ్జామ్ అనేది ఉందండి. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ లేదా తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇలా పోస్ట్కి సంబంధించి డిఫరెంట్గా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి చెక్ చేస్తే కనుక ఈ పోస్ట్కి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చెక్ చేస్తే కనుక ఆన్లైన్ ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు. తర్వాత క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ పెడతారనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చెక్ చేస్తే కనుక ఆన్లైన్ ఎగ్జామ్, తర్వాత టైపింగ్ స్పీడ్ టెస్ట్. సో ఇదనమాట పోస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఈ యొక్క టెస్ట్లు అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట.
ఇక్కడ మనకి టెక్నీషియన్ పోస్టులు చెక్ చేస్తే కనుక టెక్నికల్ అసిస్టెంట్ అయితే కనుక ఆన్లైన్ ఎగ్జామ్తో పాటు ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్, తర్వాత సీనియర్ టెక్నీషియన్ అయితే కనుక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. టెక్నీషియన్ పోస్టులు అయితే కనుక ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ప్రాక్టికల్ ఆర్ ట్రేడ్ టెస్ట్. సో ఈ విధంగా పోస్ట్ని బట్టి ఇక ఎగ్జామ్స్ అనేవి కనెక్ట్ చేయడం, ప్రతి దానికి అయితే కనుక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కంపల్సరీ. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్స్ చెక్ చేస్తే కనుక ఎగ్జామ్ సిలబస్ ఏంటంటే కనుక మనకి ప్రతి దానికి వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఇక్కడ మనకి ఫర్ అసిస్టెంట్ డైరెక్టర్కి హిందీ వచ్చేసి, తర్వాత ఫర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫినాన్స్, తర్వాత ఫర్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్. సో ఇవి వచ్చేసి మనకి పార్ట్ ఏ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన సిలబస్ అనమాట. తర్వాత ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మాక్సిమం మార్క్స్ ఎన్ని, టైం ఎంత అనేది మనకు టోటల్గా అయితే 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 2 hours అయితే మనకి టైం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇచ్చారండి ఏ పోస్ట్కి ఏంటనేది. ఇక్కడ చూస్తే ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఫైనాన్స్, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ వాళ్ళకైతే ఇంకా ఈ సిలబస్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కంప్యూటర్ క్యాడ్ అనమాట. అండ్ నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్, తర్వాత టెక్నీషియన్ వాళ్ళ అయితే కనుక ఈ సిలబస్ అయితే కనుక ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వీళ్ళకైతే కనుక ఈ 3 వచ్చేసి అందరికీ కామన్గా ఉంటుంది. ఈ 4th పార్ట్ ఏదైతే ఉందో అది అందరికీ వాళ్ళ యొక్క ఏదైతే కనుక మీకు జాబ్ను చూస్ చేసుకునే దాన్ని బట్టి సిలబస్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇక్కడైతే కనుక టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చి కనుక ఈ సిలబస్ చూసుకోవాల్సి ఉంటుంది. క్యాడ్ వాళ్ళైతే కనుక ఈ సిలబస్ చూసుకోవాలి, సీనియర్ టెక్నీషియన్ అయితే ఈ సిలబస్ చూసుకోవాలి, తర్వాత టెక్నీషియన్ వాళ్ళైతే కనుక ఈ సిలబస్ అయితే కనుక చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 4th పార్ట్లో మీరు చూస్ చేసుకున్న జాబ్స్ని బట్టి సిలబస్ అనేది మారుతుంది అనమాట. ఇక్కడ 1, 2, 3 మాత్రం అందరికీ కామన్గా ఉంటాయి. సో క్వశ్చన్స్ తర్వాత మార్క్స్ టైం అందరికీ సేమ్గానే ఇచ్చాడు. సో ఇక్కడ చెక్ చేస్తే కనుక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, తర్వాత సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. సో మనకి పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి కదా, ఇవి అనమాట. సో వీళ్ళు ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్, తర్వాత ఆప్టిట్యూడ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో వీళ్ళు అయితే కనుక ఈ సిలబస్ ఫాలో అవ్వాల్సి అనమాట. సో సేమ్ వీళ్ళకి కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 2 hours టైం అయితే ఇచ్చారనమాట. సో మనకి ప్రీవియస్గా నేను ఏజ్ చెప్పాను కదా, ఏజ్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. SC ST వాళ్ళకి అయితే కనుక 5 years అయితే ఇచ్చారండి. సో SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, తర్వాత ఇక్కడ PSW వాళ్ళకి కూడా అన్రిజర్వ్డ్ OBC వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇంకా ఏమైనా చెక్ చేద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ అంటే కనుక మన స్టేట్లోనే ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చెక్ చేస్తే కనుక విశాఖపట్నం, తర్వాత గుంటూరు, విజయవాడ. అండ్ తెలంగాణ చెక్ చేస్తే కనుక సో ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో అయితే కనుక హైదరాబాద్, ఖమ్మంలో అయితే కనుక మనకి సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీకు ఉన్నటువంటి నియరెస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవన్నమాట ఫ్రెండ్స్. మీరు ఎలా అప్లై చేసుకోవాల్సి అంటే కనుక ఇక్కడ సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఉన్నటువంటి కెరియర్ ఆపర్చునిటీస్లోకి వెళ్తే కనుక ఇక్కడ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, సో ఇందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్ సైట్లోకి వెళ్ళిపోతుందన్నమాట. మనకు లాస్ట్ వచ్చేసి మనకు September 30 అనమాట లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి. మనకి స్టార్టింగ్ వచ్చేసి September 9th స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ మనకి ఎండింగ్ అనమాట 30. సో ఇది ఫ్రెండ్స్ యొక్క నోటిఫికేషన్ గురించి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.